మాతృభాషే మనకి ముద్దు, అవతల వాళ్ళ భాష మనకి వద్దు. ఏదో కొత్తదనం చెప్తున్నారు, ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు. ఈ సరైన వర్కౌట్ అవ్వచ్చు. కొత్తగా ఏం జరిగింది? అనుకున్నదే కదా అయింది. హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి పరాశక్తి మూవీ రివ్యూ. ఇది ఒక తమిళ్ సినిమా, యాక్షన్ డ్రామా మూవీ. కాస్టింగ్ వచ్చేసి శివకార్తికేయన్, శ్రీలీల, రవిమోహన్, రానా దగ్గుపాటి, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎక్సెట్రా ఎక్సెట్రా. నాకు వాళ్ళ పేర్లు అయితే తెలీదు. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలియలేదు భయ. థియేటర్ లో వెళ్ళి చూడడానికి సరైన బజ్ లేదు, సరైన పబ్లిసిటీ లేదు, సరైన ప్రమోషన్ లేదు. డైరెక్ట్ 2026 జనవరి 10th రిలీజ్ చేశారంట. మరి నాకు కూడా అంత క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోవడం అంటే అసలు మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలియదు కదా. ఇక చేసేదేమి లేక మనం ఒక మూవీ రివ్యూవర్ గా రివ్యూ చెప్పాలి కాబట్టి నిన్న నైట్ OTT G5 లో చూశాను. ఈ మూవీ కంప్లీట్ చేయడానికి నాకు మినిమం 1 డే పట్టింది. 1 డే ఎందుకు పట్టిందంటే బాగా ల్యాగ్ ఉన్నాయి ఆ సీన్స్. నాకు బేసిక్ గా ల్యాగ్ ఉంటే సినిమా అసలు చూడాలనిపించదు. ఆల్రెడీ మనం ట్రైలర్ చూస్తే మీకు సినిమా మేజర్ ఫ్లాట్ అనేది అర్థమైపోతుంది. సినిమా దేని మీద రన్ అవుతుంది, దేని మీద బేస్ అయి ఉంది, ఎలా వెళ్తుందో అని. నిజం చెప్తున్నా, ఈ సినిమా గురించి రివ్యూ చెప్పడానికి అంత పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు. సో మూవీ ఫ్లాట్ విషయానికి వస్తే చెప్పాను కదా, మీకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అంటే మేజర్ గా సినిమా మీనింగ్ ఏంటంటే మన మాతృభాషను వదిలిపెట్టి హిందీ కోసం మనం ఎందుకు ప్రయత్నించాలి, ఎందుకు నేర్చుకోవాలి అనే దాని మీద వెళ్తూ ఉంటుంది. హీరో ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా అసలు పట్టించుకోబోయా, ఇక సెకండ్ హాఫ్ లో హిందీ భాషకి వ్యతిరేకంగా మారుతారు. ఈ సినిమా కథ అయితే కొన్ని జనరేషన్స్ వెనక్కి వెళ్లి తీశారు. మీకు ఆ లొకేషన్స్, అట్మాస్ఫియర్ ఇవన్నీ మీరు ట్రైలర్ లో చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. సో నాకైతే సినిమా అంత వర్త్ అనిపించలేదు. చెప్పలేం, మీకు నచ్చొచ్చు సినిమా చూసిన తర్వాత. నాకు తెలిసి సినిమా ప్రాపర్ గా కొంతమందికి నచ్చుతుంది భయ్య. మన ఫాదర్స్, వాళ్ళ ఫాదర్స్, వాళ్ళకైతే ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని నా అభిప్రాయం. సో ఇది సినిమా లవర్స్, ఈ రోజు మన రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.